గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. కార్తీక పురాణం 9వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున రోజుకి 9 అయినప్పటికీ ఇది దశమి తిథి పడుతుంది. అయితే దీనికి 9వ రోజు నుంచే 9, 10, 11 3 రోజులు ఒక వ్రతంగా చేసుకుంటారట. విష్ణుమూర్తి కోసం మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాం కాబట్టి విష్ణు పూజా విధానం చాలా విశేషమైనది. ముందు రోజు ఈ దశమి నాటి రాత్రి విష్ణు పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుందట. తాతగారికి, తండ్రి గారికి, మన పితరులకి ఇష్టమైన ఆహార పదార్థాలని దానం చేస్తే చాలా మంచిదట. వారికి కూడా ఈ దాన ఫలితం లభిస్తుంది, మనకి లభిస్తుంది. దశమి నాటి రాత్రి ఏకాదశి ముందు రోజు పడింది కాబట్టి రాత్రి అన్నం తినకూడదు, ఏదైనా ఫలాహారం లాంటిది చేసుకుంటే మంచిది. సరే, మనం పారాయణలోకి వస్తే అజామిళోపాఖ్యానం గురించి చెప్తున్నాం. వశిష్ఠ మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు అజామిళుడి కథ, ఎట్లా సూక్ష్మధర్మాన్ని గురించి వివరిస్తుంటే మనం ఈ అజామిళుడిని విష్ణుదూతలు తీసుకెళ్తున్నారు. వాళ్ళ వెనకాలే యమదూతలు కూడా, వాళ్ళు ఒక జీవుడిని తీసుకెళ్ళడానికి వచ్చారు. అయితే ఇంకొకళ్ళు ఆ జీవుడిని తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరూ సంభాషించుకుంటున్నారనమాట. ఇతన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు, అసలు ఎందుకు తీసుకెళ్తారు? అప్పుడు విష్ణుదూతలు అడిగారు, మేము తీసుకెళ్తాం సరే, అసలు మీరెవరిని తీసుకెళ్ళాలి ఓ యమదూతలారా? మీ ప్రభు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనికి ఎవడు తగినవాడు? పుణ్యం అంటే ఏమిటి, పాతకం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ మాకు వివరంగా చెప్పమని అడిగితే యమదూతలు చెప్పారట, ఓ విష్ణుదూతలారా సావధానంగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంఖ్యలు, పగళ్ళు, దిక్కులు, కాలము ఇవన్నీ మనుషులు పాపపుణ్యాలకి సాక్షులు. వాళ్ళ సాక్ష్యంతో మనం వీటిని దండిస్తాం. మనం అంటే పాపుల్ని దండిస్తాం మేము అని చెప్తున్నారు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ మనకి ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు ఉంటాడు, సూర్యుడు లేనప్పుడు చంద్రుడు ఉంటాడు. వీళ్ళెవరు లేకపోతే మన చుట్టూతా ఉన్న గాలి ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనని చూస్తూ ఉంటాయి. ఆ సాక్ష్యాలను బట్టే మన పాపపుణ్యాలు రాయబడతాయి. క్లియర్గా చెప్తున్నారు చూడండి. వేద మార్గాన్ని వదిలి ఇచ్ఛానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రములను దూషిస్తూ సాధు బహిష్కృతుడైన వారిని మేము దండిస్తాము. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదములతో తన్నువాడు, తల్లిదండ్రులతో కలహించువాడు అయిన వారిని మేము దండిస్తాం. నిత్యము అబద్ధమాడుతూ జంతువుల్ని చంపుతూ కులాచారమును వదిలిన వాడిని కూడా మేము దండిస్తాం. ఇచ్చిన సొమ్ముని తిరిగి తీసుకున్న వానికి, అంటే ఎవరికైనా దానం ఇచ్చి వెనక్కి తీసుకుంటే పచ్చి పాపం అండి అది. తీసుకో, నువ్వే ఉంచుకొని తర్వాత మళ్ళీ కావాలని తీసుకోకూడదు. డాంబికుని, దయాశాంతులు లేనివాడిని, పాపకర్మలయందు ఆసక్తులైన వారిని మేము దండిస్తాం. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువానిని, అంటే దొంగ సాక్ష్యం, డబ్బు తీసుకుని దొంగ సాక్ష్యం చెప్పేవాళ్ళకు కూడా యమబాధలు వస్తాయట. నేను దాతనని చెప్పుకునేవాడిని, మిత్రద్రోహిని, ఉపకారము మరచిన వానిని, అపకారము మరిచి ఉపకారాన్ని మరిచి వాడికి అపకారం చేసేవాడికి మేము దండను విధిస్తాం. వివాహమును చెరుచువానిని, పెళ్లిని పాడు చేస్తే ఇతరుల సంపత్తులు చూసి అసూయపడువానిని మేము దండిస్తాము. పరుల సంతానాన్ని చూసి దుఃఖించువాడికి, కన్యాశుల్కం చేత జీవించువానికి, వడ్డీతో జీవించువానికి కూడా మేము దండిస్తాము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించే వ్యాపారాన్ని మార్పించేవాడిని, నిర్మితములైన వాటిని చెరుచువానిని కూడా మేము దండిస్తాం. మోహం చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మని వదిలిన వానిని కూడా మేము దండిస్తాం. పరపాక పరిత్యాగిని, పరపాక రతుని, పితృశేషాన్నాన్ని భుజించే వానిని కూడా మేము దండిస్తాం. పరపాక పరిత్యాగం అంటే తాను వండిన అన్నంలో ఇతరులకు ఎంత మాత్రమూ పెట్టకుండా తనొక్కడే భుజించేవాడు. పితృశేషాన్న భోక్త అంటే శ్రార్థ భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నాన్ని, అంటే శ్రార్థ భోజనం చేస్తే నరకం వస్తుందని కాదట అర్థం. వాళ్ళు మిగిల్చిన అన్నాన్ని గనక భుజిస్తే అప్పుడు పనికిరాదు. ఇతరుడు దానం చేయ సమయాన ఇవ్వద్దని చెప్పేవాళ్ళు, యాచించిన బ్రాహ్మణుడికి ఇవ్వనివాడు, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువాన్ని మేము దండిస్తాం. స్నానమును, సంధ్యావందనాన్ని విడుచువాన్ని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని కూడా మేము దండిస్తాం. ఈ మొదలైన పాపాలు చేయు మానవులు యమలోకంలో మా చేత యమయాతనలు పెట్టబడతారు. ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగలోనుడై పుట్టింది మొదలు చచ్చు వరకు పాపాలే చేశాడు. ఇతంతో చేయబడిన పాపాలకి మితి లేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకానికి ఎట్లా అర్హుడవుతాడు? ఈ ప్రకారంగా పలికినటువంటి యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మాలతోటి మేఘ సమాన గంభీర ధ్వనితోటి ఇట్లా చెప్పారట, ఏమాశ్చర్యము, మీరు ఇంత మూఢులు, ధర్మ మర్యాద ఎంత మూఢులు, మీరు చాలా మూఢత్వంగా ఉన్నారు, ధర్మం యొక్క మర్యాదని మేం చెప్తాం వినండి అంటున్నారు.
విష్ణు పార్షదులు చెప్పేటువంటి ధర్మం ఏమిటో చూద్దాం. దుస్సంగమాన్ని విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనము చేయువాడు యమదండార్హుడు కాదు. ఎవరైతే దుష్టులతో సావాసం చేస్తాడు, తెలుసుకుని మానేసిన వాడికి యమదండన రాదట. సత్సంగంలో ఉండేవాడికి రాదు. నిత్యము బ్రహ్మచింతన అంటే భగవన్నామాన్ని స్మరించేవాడు, ఇదంతా భగవంతుని యొక్క సృష్టి విలాసమని భావించేవాడికి కూడా యమదండన ఉండదు. వాడేదో జీవిక కోసం ఏవో చేస్తాడు, కానీ వాడికి తెలుసు ఇదంతా భగవంతుని లీలా వైచిత్ర్యమే తప్పిస్తే మనది కాదన్న భావన ఉంటుంది. అలాంటి వాడికి యమదండన ఉండదట. స్నాన సంధ్యములు ఆచరించేవాడు, జపహోమాదులు ఆచరించేవాడు, సర్వభూతములందు దయావంతుడు యమలోకాన్ని పొందడు. సత్యవంతుడై అసూయాదోషరహితుడై జపాగ్ని మంత్రములను చేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందు ఉంచినవాడు యమదండార్హుడు కాదు. ఏదైనా సరే అంతా భగవంతుడికే సమర్పయామే, వాడికి కూడా యమదండ ఉండదు. కర్తృభోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మల్ని ఆచరించుటే తాత్పర్యంగా గలవాడు కూడా యమధర్మందిరానికి వెళ్ళడు. అన్నదానం చేసేవాడు, జలదాత, గోదానకర్త, వృషోత్సర్గకర్త యమలోకాన్ని పొందడు. వృషోత్సర్గం అంటే ఆంబోతికి అచ్చుపోసి వదిలిపెట్టడం. ఈ కాలంలో చాలా మంచిదట. ఇదివరకు చేసేవాళ్ళండి, ఇప్పుడు మనకు అట్లా కనిపించటం లేదు. ఆ పద్ధతులు కూడా ఇప్పుడు ఊళ్ళల్లో లేవు. విద్యను కోరిన వాడికి విద్యాదానం చేసేవాడు, పరోపకారం నందు ఆసక్తి కలిగిన వాడికి కూడా యమలోకం ఉండదు. హరిని పూజించేవాడు, హరినామాన్ని జపించువాడు, వివాహములను ఉపనయనాల్ని చేసేవాడు యమలోకాన్ని పొందడు. మార్గమధ్యంలో మండపాలు కట్టించువాడు, క్రీడాస్థానాలు కట్టించేవాడు, దిక్కులేని శవమునకు సంస్కారాన్ని చేసేవాడు, అనాథప్రేత సంస్కారికి కూడా యమలోకం ఉండదట. నిత్యము సాలగ్రామార్చన చేసి ఆ తీర్థమును పానం చేసి దానికి వందనమాచరించువాడు కూడా యమలోకాన్ని పొందడు. తులసి కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించేవాడికి, వాడు సాలగ్రామమును పూజించేవాడికి కూడా యమలోకం ఉండదు. భాగవతమును రాసి గృహమందు పూజించుచున్నను గృహమందు ఉంచుకున్నను కూడా యమలోకాన్ని పొందడు. ఇదివరకు ప్రతులు రాసుకునేవారండి. ఎవరి దగ్గరైనా పుస్తకం ఉంటే భక్తి కలిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని లేదా గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని భాగవత ఘట్టాలు చేత్తో రాసుకుని తాటాకు మీద తెచ్చుకునేవాళ్ళు. ఆ పుస్తకాలు రాసుకోవటం అనేది చాలా విధానంగా ఉండేది. వంశచరిత్రలు కూడా ఇప్పుడు ఆ రాజు గురించి మనం ఏదైనా ఒక కథ రాయాలనుకోండి, ఆ రాజుగారి ఆస్థానానికి వెళ్ళి వాళ్ళ వంశచరిత్ర ఉన్న దాన్ని వీళ్ళు కాపీ చేసుకుని తెచ్చుకునేవాళ్ళు. ఇట్లా భాగవతాన్ని ఎవడైనా రాసుకుంటే వాళ్ళకి మోక్షమే తప్పిస్తే యమదండన ఉండదట. రుద్రాక్ష మాలికలు ధరించి జపదాన హోమాదులు ఆచరించేవాడికి కూడా యమలోకం లేదు. నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అంటూ హరినామ సంకీర్తన చేసేవాడు యమలోకాన్ని పొందడు. కాశీయందు మణికర్ణికా ఘట్టమునందు హరిస్మరణ చేయుచు మృతునొందినవాడు సర్వ పాపములు చేసినవాడైనా కూడా యమలోకాన్ని పొందడు. అందుకే మనవాళ్ళు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. కాశీయందు మరణిస్తే ముక్తి లభిస్తుంది అని. అక్కడ ఏంటంటే అట్లా హరినామస్మరణ శివనామస్మరణ జరుగుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు నమ శివ శివ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రయాణం చేసేవాడు అక్కడ ఇక్కడ కూర్చున్నవాడు ఆ వినపడుతుంటే మనం కూడా చూడండి, సినిమా పాట వస్తున్నా కూడా మనం ఏదో గొంతు కలుపుతాం. మనకు 2 ముక్కలు వచ్చినా కూడా, మనకు పాట రాపోయినా కూడా. అలాంటప్పుడు భగవంతుడి నామాలు పలకమా మనం? తిరుమల వెళ్ళేటప్పుడు మనకు శ్రద్ధ ఉన్నా ఆసక్తి ఉన్నా లేకపోయినా అందరూ గోవిందా గోవిందా అంటే ఒక్కసారైనా మనకు ఆ గోవిందా అందామనిపిస్తుంది. ఓసారి నాకు అందులో ఉన్న రుచి తెలిసిందనుకోండి ఆత్మకి, మళ్ళీ అంటాం. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనటం వల్ల వాడికి మోక్షం వస్తుందని చెప్తున్నారనమాట. దొంగ, కళ్ళు తాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యారతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు కూడా మరణకాలమందు హరినామస్మరణ చేస్తే యమబాధల నుంచి ముక్తి పొందుతారు. మహిమ తెలుసుకొని కానీ తెలియక కానీ మరణకాలమున హరినామ సంకీర్తన చేసిన వారు పాపాత్ములైన ముక్తి కలుగుదురు, ముక్తి నొందుదురు. బాగుంది. పడినప్పుడు, తొట్టుపాటు పొందినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదులతో పీడింపబడినప్పుడు, సప్తవ్యసనముల చేత పీడింపబడినప్పుడు, వశము కానప్పుడు కూడా హరిహరి అన్న ఎడల యమయాతనని పొందడు. వాడికి ఇహంలో ఉన్న బాధలు తొలుగుతాయి, పరంలో కూడా వాడికి యమబాధలు ఉండవు. అనేక జన్మల్లో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగిపోయి ఉన్న పాపాలు కూడా భూమి యందు కానీ స్వర్గమునందు కానీ హరినామ సంకీర్తన చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణం చేసిన ఎడల వాని పాపములనియో అగ్నిలో ఉంచిన దూదిలాగా నశిస్తాయి. విష్ణుదూతలు ఇట్లు యమదూతలతో పలికి అజామిళుని యమదూతల దగ్గర నుంచి విడిపించేశారు. తర్వాత వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా అజామిళుడు అన్నాడు, అయ్యా మీ దర్శనం చేత నేను పావనుండి అయ్యాను నాయన అని చెప్పాడు. విష్ణుదూతలు వైకుంఠానికి అజామిళుడిని తీసుకుపోయాడు. అయితే ఈ సంవాదాన్ని మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నటువంటి
అజామిల్డు అనుకున్నాడు, అయ్యో నేను ఎంత దుర్మార్గుణ్ణి, ఆత్మహితం తెలుసుకోలేకపోయాను కదా, చీచి సజ్జన నిందితంగా ఉంది, ప్రతి మంచివాడు ఇదేమిటి వీడు ఇట్లా ఉన్నాడని నన్ను నిందించే పరిస్థితి వచ్చింది నాకు. పతివ్రత అయిన భార్యను వదిలి కళ్ళుదాగడి దాసిని భార్యగా స్వీకరించాను. వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వాళ్ళైనటువంటి పుణ్యాత్ములైన మా అమ్మా నాన్నల్ని కూడా నేను వదిలిపెట్టేశాను. ఎంత కష్టం. ధర్మాన్ని చేర్చువారు కాముకులు నిరంతరం అనుభవించేదైనటువంటి నరకంలో నేను నిశ్చయంగా పడేవాణ్ణి. లెక్క ప్రకారం నాకు నరకమే రావాలి. ఇదేం ఆశ్చర్యమో, కల్లోలాగా నల్ల కత్తులు ధరించి పెద్ద పెద్ద మిడిగుడ్లు పెద్ద దుబ్బులాంటి మీసాలుండి నల్లటి వస్త్రాలు ధరించి భీకరాకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా తప్పిపోయారు? ఇట్లా చూస్తేనే పరమాద్భుతంగా అనిపించేటువంటి ఈ విష్ణు పార్షదులు నా యందు ఇట్లా దయించి నన్ను ఎట్లా తీసుకెళ్తున్నారు? నాకు అసలు మరణ సమయంలో హరిస్మృతి ఎలా కలుగుతుంది? మామూలుగా పిల్లవాడికి నారాయణ నామం లేకపోతే నా వల్ల అయ్యేదే కాదు. ఇది నేను చేసిన పనికి నాకు అస్సలు జరగకూడదు. పాపాత్ముడైన నేనెక్కడా, అంత్యకాలమందు ఈ స్మృతి ఎక్కడా, సిగ్గుబిడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడా, మంగళకరమైన నారాయణ నామం ఎక్కడా అని ఇలా ఎంతో ఆలోచించుకుంటూ ఇలా విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలం ఉండి సాయుధ్య ముక్తిని పొందాడు. కాబట్టి నారాయణ నామ సంకీర్తన చేసేవాళ్ళు, దైవనామ సంకీర్తన చేసేవాళ్ళు సమస్త పాపముక్తులై, ఆయా శివనామ సంకీర్తన చేసిన వాడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు, విష్ణునామ సంకీర్తన చేసిన వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడని కార్తీక పురాణం చెప్తోందండి. దీంతో మనకి 9వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం 10వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.